హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఇది వివో మొబైల్ మొత్తం ఎలా పడితే అలా పోయింది. మోడల్ వచ్చేది వివో V30e మోడల్. ఇది కస్టమర్ రిపేర్ చేయమని తీసుకొచ్చారు. మొత్తం దీని కండిషన్ చూసారండి. మొత్తం ఇక్కడ అన్ని పార్ట్లు ఊడిపోతున్నాయి. మొత్తం అన్నీ కూడా బెండ్ అయిపోయి కట్ అయిపోయి ఉన్నాయి. మదర్ బోర్డు కూడా మొత్తం బెండ్ అయిపోయి ఉంది. బాడీ బెండ్ అయిపోయింది. మదర్ బోర్డు కూడా ఎలా ఉందో చూడాలి. మొత్తం బెండ్ అనేది ఉంది. చూడండి, గ్లాస్ మీద పెడుతున్నాను. చూడండి ఎలా ఉందో. మొత్తం ఫుల్ బెండ్ మొబైల్. ఓకే, ఇవన్నీ కూడా ఫుల్ డ్యామేజ్. చూడండి, దీన్ని రిపేర్ చేయాలి. సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. బోర్డు అనేది వర్కింగ్లో ఉందో లేదో అనేది ఇదేం తెలియదండి. డిస్ప్లే డ్యామేజ్ అయిపోయింది కదా. ఛార్జ్ అనేది తీసుకుంటుంది. సార్ మొత్తం 1 by 1 చూసి చేద్దాం. ఇదైతే యాక్చువల్గా దీనికి బాడీ, అలాగే డిస్ప్లే, బాడీ విత్ ఫ్రేమ్, బ్యాక్ డోర్ మొత్తం అన్నీ కూడా చేంజ్ చేయాలండి. కానీ ఒకసారి మనం చేద్దామండి. స్టెప్ బై స్టెప్ పద్ధతి కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుందండి వీడియోలో. సార్ చూడండి, మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయండి. చూద్దాం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ఇది వివో V30e అనే మోడల్. ఓకేనా, స్టెప్ బై స్టెప్ అనేది మనం వివో V30 స్టార్టింగ్ నుంచి ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా చూసుకుంటే, ఫస్ట్ మనకి ఇది గ్లాస్ డోర్ వస్తుందండి. బ్యాక్ సైడ్ ఇది గ్లాస్ డోర్ కూడా మనం సెపరేట్గా ఓపెన్ చేసుకోవాలి. ఇది పగిలిపోయింది కాబట్టి మనం లాగేస్తున్నామండి. గ్లాస్ వస్తుంది అనమాట అండి. బ్యాక్ డోర్ గ్లాస్ రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, బ్యాక్ గ్లాస్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. అన్నీ డిస్ప్లే కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మొత్తం ఏం లేవు. దీనికి స్టెప్ బై స్టెప్ అనేది మనం చూసుకుంటూ దీన్ని రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ వెళ్దామండి. చూద్దాం. సెల్ కండిషన్, బ్యాటరీ కూడా బెండ్ అయిపోయింది. మదర్ బోర్డు, రింగర్ ప్యాడ్ మొత్తం టోటల్ స్క్రూస్ అవి ఓపెన్ చేద్దాం. ఇది వివో V30e అండి మోడల్. ఫస్ట్ మనం బోర్డు అనేది ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకుని, ఆన్ అవుతుందో లేదో కూడా మొబైల్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం డిస్ప్లే అది వేసుకోవడం, చేయడం, బాడీ ఫ్రేమ్ ఇవన్నీ కూడా మార్చడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మదర్ బోర్డు అనేది ఆన్లో ఉంటేనే కదండి ఫస్ట్ మదర్ బోర్డు అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఆన్లో ఉంటే ప్రాబ్లం లేదు. ఆన్లో లేకపోతే బోర్డు రిపేర్ చేసుకుని మదర్ బోర్డు ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం ప్రాసెస్ చేసుకుంటాం. ఓకేనా, ఈ స్క్రూస్ ఓపెన్ చేస్తున్నాను మొత్తం స్టెప్ బై స్టెప్. దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఇదే మార్గం అండి. స్టెప్ బై స్టెప్ అనేది ఇలాగా మనం రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ గ్లాస్ డోర్ వస్తుందండి. బ్యాక్ సైడ్ గ్లాస్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనం మదర్ బోర్డ్కి సపోర్ట్ క్యాప్ అనేది ఉంటుంది. సపోర్ట్ క్యాప్కి స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకుని సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. స్క్రూస్ అనేది మనం రిమూవ్ చేస్తున్నామండి. స్క్రూ సైజు కూడా ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఓపెన్ చేసుకోవాలండి. మళ్ళీ అక్కడి నుంచి మనం ఏ స్క్రూ ఓపెన్ చేస్తాం మళ్ళీ అదే ప్లేస్లో ఆ స్క్రూ అనేది మనం వేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసాం. ఈ మదర్ బోర్డు అండి. మదర్ బోర్డు కూడా బెండ్ అయిపోయి ఉన్నాయి. మొత్తం ఏ కండిషన్ ఉందో ఒకసారి చూద్దాం. ఈ మదర్ బోర్డు బ్యాటరీ అండి. బ్యాటరీ కూడా ఒకసారి రిమూవ్ చేద్దాం. కానీ మనం
బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలంటే సపోర్ట్ కవర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకుని ఇది ట్యాగ్ పట్టుకుని మనం రిమూవ్ చేసుకోవాలండి. ఇలాగైతే మనం బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలండి. ఒకసారి బలవంతంగా లాక్కూడదు. స్లోగా మనం ప్రెజర్ ఇచ్చి పట్టుకుంటే ఆటోమేటిక్గా కొంచెం రిమూవ్ అయితే అవుతుంది గమ్ము. చూసారండి, బ్యాటరీ కూడా మొత్తం ఫుల్ బెండ్. ఓకే, ఇది రింగర్పేట కింద సీసీ బోర్డ్ అయితే ఉంటుందండి. ఇవి కూడా చూసుకోవాలి ఒకసారి. యాంటెనా ఇంటర్ఫేస్ అండి, రిమూవ్ చేసుకోవాలి. ఇది మనకి సబ్ బోర్డ్కి వెళ్ళే స్ట్రిప్ అండి. మెయిన్ బోర్డ్ నుంచి సబ్ బోర్డ్కి వెళ్ళే స్ట్రిప్. ఇది కూడా మనం రిమూవ్ చేసుకుని మదర్ బోర్డ్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలండి. మదర్ బోర్డుకి ఎక్కడైనా స్క్రూస్ అనేది ఇచ్చడం అనేది మనం చెక్ చేసుకోవాలండి. ఒకసారి చూసుకుని స్క్రూస్ ఏం లేవు కాబట్టి మనం బోర్డు అనేది బాడీ నుంచి అనేది సెపరేట్ చేస్తున్నామండి. చూసుకోండి, ఇది వచ్చి మదర్ బోర్డు కూడా బెండ్ అయి ఉంది ఆల్రెడీ. చూడండి, కావాలితే మీకు కనబడుతుందా? మదర్ బోర్డు కూడా లైట్గా బెండ్ అయింది. మదర్ బోర్డు అనేది మనం సెపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు కింద సబ్ బోర్డ్ స్ట్రిప్ కూడా మనం ఓపెన్ చేద్దామండి. డిస్ప్లే అనేది మనం వేయాలంటే కింద సబ్ బోర్డులోనే కూర్చుంటుంది. స్క్రూస్ అనేది మాత్రం కింద పైన ఒకటే ఉన్నాయో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలండి. స్క్రూస్ అయితే పైన కింద కూడా ఒకటే సైజ్ అండి, ఇబ్బంది ఏం లేదు మనకి. ఇప్పుడు రింగర్ ప్యాడ్ అనేది మనం రిమూవ్ చేద్దాం. మన యాంటెనా ఇంటర్ఫేస్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. లాకింగ్ సిస్టమ్ ఇది ఫ్రెండ్స్. రింగర్ ప్యాడ్ కూడా బెండ్ అయిపోయింది. సరే, వన్ ఫస్ట్ చెక్ చేసుకుంటూ వద్దామండి. ఇది డిస్ప్లే స్ట్రిప్ ఇక్కడ కూర్చుంటుందండి. ఇది డిస్ప్లే సెక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే సెక్షన్. ఇది మనం మెయిన్ బోర్డ్ నుంచి సబ్ బోర్డ్కి వచ్చే కనెక్షన్ అండి, స్ట్రిప్. ఇది ఫింగర్ ప్రింట్, ఆన్ ఫింగర్. ఇది సబ్ బోర్డ్ అండి. సబ్ బోర్డు కూడా బెండ్ అయిపోయింది, చూసారా? సబ్ బోర్డు కూడా ఫుల్ బెండింగ్లో ఉంది. సరే, ఒకసారి మరి ఏమవుతుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ సబ్ బోర్డు కూడా మనం రిమూవ్ చేసుకుందామండి. యాంటెనా ఇంటర్ఫేస్ అనేది మనం డిస్కనెక్ట్ చేద్దాం. ప్రతిదీ కూడా మనం ప్రాపర్గా డైరెక్షన్ అనేది చూసుకోవాలండి. అంటే ఒక లైన్లో వెళ్ళే దాన్ని ఇంకో లైన్లో పెట్టామనుకోండి, అది శుభ్రం డ్యామేజ్ అవుతుంది. ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇది సబ్ బోర్డ్ అనేది మనం రిమూవ్ చేసుకుందామండి. డిస్ప్లే స్ట్రిప్ రిమూవ్ చేసాం, అలాగే యాంటెనా ఇంటర్ఫేస్ కూడా రిమూవ్ చేసాం.
ఇది సబ్బోర్డ్ స్ట్రిప్లు కూడా మనం రిమూవ్ చేద్దాం. ఇది ఫ్రంట్ ఆన్ ఫింగర్ స్ట్రిప్ అనేది సెన్సర్ స్ట్రిప్. ఇది కూడా మనం రిమూవ్ చేసుకుని మదర్ బోర్డ్ అనేది బయటికి తీసుకున్నామండి. ఓకే, ఫ్రెండ్స్ స్ట్రిప్ అనేది మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. వెంటనే స్పేస్ అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా కూడా కేర్ఫుల్గా మనం రిమూవ్ చేసుకోవాలండి. సబ్బోర్డ్ అనేది రిమూవ్ చేస్తాం. ఇది కూడా వెయిట్ బెండ్ అయిపోయింది సబ్బోర్డు. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా సబ్బోర్డ్ కూడా బెండ్ అయిపోయిందండి. మొత్తం పొజిషన్ ఏం బాగలేదు మొబైల్ది. చూద్దామండి ఒకసారి స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ కూడా ఇన్స్టాల్ చేసి ఒకసారి చెక్ చేసుకుని మనం వేసుకుందాం. ఇది డిస్ప్లే సపోర్టర్ స్టిక్ పార్టీ మూవ్ అవ్వకుండా సపోర్టర్ అనేది. ఓకేనా, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఓకే ఫ్రెండ్స్, మన మొబైల్ అయితే ఈ రకంగా స్టెప్ బై స్టెప్ అనేది డిసెంబ్లింగ్ చేయాలి. అలాగే మళ్ళీ ఎలా అయితే డిసెంబ్లింగ్ చేసామో అలాగే స్టెప్ బై స్టెప్ అనేది అసెంబ్లింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్నీ కూడా మనకి అప్డేట్లో వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.